హలో ఫ్రెండ్స్, నా పేరు సరస్వతి. ప్రీవియస్ వీడియోలో మెల్బోర్న్ షికార్ అని పెడతానని చెప్పాను కదండి. ఇదిగోండి, ఊరికే అలా రోడ్ల మీద వెళ్తూ ఫోటో తీసానమాట. ఆ తీసింది బిట్స్ బిట్స్గా మీకు పెడుతున్నాను. అదిగో మెల్బోర్న్ స్టార్ అంటారండి. అది చూసారా ఎట్లా ఉందో. కోవిడ్ టైంలో ఇంకా ఫంక్షనల్ కాకుండా ఆపేశారటండి. ఇప్పుడు ఇది ఇంకా తీసేస్తారంట. ఇది తీయటానికి ఇంకో 4-5 ఏళ్ళు పడుతుందటండి. పెట్టడానికి ఎన్ని ఏళ్ళు పట్టిందో తెలియదు కానీ. పైన గ్రీన్ కలర్ ఛానల్ కనిపిస్తుంది చూసారా వంతెన మీద, అది ప్రత్యేకించి సైక్లిస్టుల కోసం అంటండి. అటు ఇటు వాహనాలు వెళ్తాయంట, వెహికల్స్. ఆ గ్రీన్ది మాత్రం సైక్లిస్టులకి అంట. ట్రైలర్ చూసారా ఎంత పెద్దది ఉందో. ఇది మలుపు తిరుగుతుంది అంటే మనం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందేనండి. చాలా పెద్దది కదా, టైం పడుతుంది అది మలుపు తిరగాలంటే. అందుకని ఇదిగోండి, కాస్కోకి వచ్చేసాము. కాస్కోలో మొత్తం అన్నీ షూట్ చేయలేదు కానండి, నాకు ఏవేవి అవసరమో అవి తీసుకున్నవి షూట్ చేశాను అనమాట. అంటే అన్ని గ్రోసరీస్ దగ్గరికి అది చాలా అన్ని పెద్ద పెద్ద ప్యాకెట్లు తీసుకోవాలండి కాస్కోకి అంటూ వెళ్తే. ఇదిగోండి పెద్ద తిరుగుతుంది చూడండి. అది తిరిగిందంటే వెయిట్ చేసాం అనమాట. ఆ తర్వాత మేము కూడా మళ్ళీ తిరిగి వచ్చాం. ఇంకా పార్కింగ్కి వెతుక్కోవడానికి ఉంటుందండి. తొందరగా పార్కింగ్ దొరకదండి. సాటర్డే సండే కానీ వెళ్ళామంటే ఫుల్ రష్ ఉంటుంది అనమాట. మెల్బోర్న్ స్టార్ పక్క నుంచి కనిపిస్తుంది చూసారా, కాస్కో పక్కనే ఉంటుంది అనమాట. మనం అక్కడ తింటున్నప్పుడు కూడా చూస్తూ ఉండొచ్చండి మెల్బోర్న్ స్టార్ని. లోపలికి వెళ్ళాక పార్కింగ్కి వెతుక్కొని ఇక్కడ ఇల్లు చూసారా ఫన్నీగా, వాటిని ఇన్వర్టెడ్ హౌస్ అంటారండి. భలే అంటే తిరగేసి కట్టినట్టుగా ఉంటాయి అనమాట. వాళ్ళు కావాలని అలా కట్టుకున్నారు. ఇప్పుడు పార్కింగ్ కోసం వెళ్ళి వెతుక్కుంటామండి లోపలంతా వెతుక్కుని. అంటే పార్కింగ్కి చాలా మంది ఇక్కడికి వచ్చి పెట్టేసి డాక్లాండ్స్కి వెళ్ళిపోతారంటండి. పార్కింగ్ మాత్రం కొంచెం వెతుక్కునే పెట్టుకోవాల్సి వస్తుందండి. సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ప్లీజ్. కానీ ఎంత పార్కింగ్ స్పేసెస్ ఉన్నాయి అన్నది మనకు చూపిస్తూ ఉంటారండి. గ్రీన్ కలర్ డబ్బాల్లో కనపడతా ఉంటుంది. ప్రతి స్తంభం మీద రాసి ఉంటుందండి ఎగ్జిట్ ఇటువైపు అన్నది. పార్కింగ్ దొరకగానే హుషారుగా వెళ్ళిపోతూ ఉంటారండి లోపలికి గబగబా. మేము ఇంకా వెతుకుతూనే ఉన్నామండి. చాలా పెద్ద పార్కింగ్ ఏరియా అండి. కొన్ని చోట్ల ఖాళీ ఉన్నాయి, ఎందుకు ఆగలేదని మీరు అనుకోవచ్చు. అవి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ప్రత్యేకించి పెడతారండి పార్కింగ్లో. అలా పెట్టినప్పుడు అక్కడ కానీ మనం పెట్టాం అనుకోండి, మనకి ఫైన్ పడిపోతుంది. కానీ అవన్నీ మనం చూసుకోవాలన్నమాట. ఎక్కడ ఖాళీ ఉందా అని చూసుకుంటూ వెతుక్కుంటూ పెట్టాము. అది కారు అక్కడ వెయిట్ చేస్తుంది చూసారా, అంటే ఎవరో కారు తీస్తున్నారు అనమాట. ఈయన అక్కడ పెట్టేసుకుంటారనమాట. సో మనకి అలాగే ఎక్కడో దొరుకుతుందండి. దొరికింది, పెట్టేశాము. అది చూసారా, అది డైనింగ్ ఏరియా అనమాట. పైనుంచి చూస్తే అట్లా కనిపిస్తుంది మనకు. లోపలికి వెళ్ళాక వెతుక్కొని మేము కూడా పెట్టేశాములేండి. చెప్పాను కారు అలా ఆగి ఉందంటే వాళ్ళు అక్కడ పెడతారని అర్థమని. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అంటే అవసరం కదా. ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలనిపిస్తుంది. ఇది క్రిస్మస్ వండి. ఇదివరకు నా ప్రీవియస్ వీడియోలో పెట్టాను నేను ఆల్రెడీ. ఇవి అక్కడ చాలా ఎక్కువ ఉంటాయండి క్రిస్మస్కి, హ్యాలోవీన్కి. అవి మనం ఓపిక్గా వెతుక్కొని మనకు నచ్చినవి కొనుక్కోవచ్చు అనమాట. స్టాక్ కూడా విపరీతం ఉంటుంది. ఈ పువ్వుల రేట్లు కూడా పెట్టాను చూడండి ఈసారి. 25 నుంచి 70 వరకు ఉన్నాయండి. వీటి డాలర్స్ అనమాట. అవి మనకు నచ్చిన బొకే మనం ఎంచుకొని కౌంటర్ దగ్గరికి వెళ్తే ఎంత అన్నది వాళ్ళు చెప్తారు. అన్నీ మనమే తీసుకోవాలన్నమాట, సెల్ఫ్ సర్వీస్ లాగా. ఎందుకంటే లేబర్ ఛార్జెస్ ఎక్కువ అండి ఇక్కడ. గంటకి ఇంత అని ఉంటుంది కదా. పూలు చాలా బాగున్నాయి కదా, చూస్తే తీసుకోవాలనిపిస్తుందండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా ఎక్కువ మందికి ఇది రీచ్ అవుతుంది. మనకి గార్డెన్కి కావాల్సినవన్నీ ఉంటాయండి ఇక్కడ. ఇవన్నీ ప్లాంటర్స్ అనమాట. ట్రాలీస్, పాటింగ్ మిక్స్ అన్నీ పెద్ద పెద్ద ప్యాకెట్లు ఉంటాయండి. అంటే హోల్సేల్ రేట్లకి మనకి కాస్కోలో దొరుకుతాయి అన్నమాట. మనకి నచ్చినవి కొనుక్కోవచ్చు. గ్రోసరీస్ కూడా అంతేనండి. 5 కిలోలు 10 కిలోలు అట్లా తీసుకోవాల్సి వస్తుంది. ఈ సోఫా సెట్ చూసారా, ఇది గార్డెన్లో కూడా పెట్టుకోవచ్చటండి. ఇక్కడ ఎక్కువగా ఫ్రూట్ మొక్కలే పెట్టారండి. అంటే ఇది ఇప్పుడు స్ప్రింగ్ స్టార్ట్ అయిందనమాట, అందుకని చాలా చోట్ల పెట్టారండి ఇలాగే ఫ్రూట్ ప్లాంట్స్. ఫ్రోజన్ ఐటమ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈ మొక్కలు కనపడ్డాయండి. ఎక్కడ చూసినా మొక్కలే పెట్టారేటా అనుకున్నాము. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. పాట్స్ చూస్తుంటే మాత్రం చాలా మనసు పీకేసిందండి కొనుక్కోవాలని, కానీ కొనలేదులేండి. బేకరీ ఐటమ్స్, ఫ్రోజన్ ఐటమ్స్ అన్నీ రకరకాలు దొరుకుతాయి అన్నమాట. కాకపోతే అన్నీ ఎక్కువ క్వాంటిటీలో కొనాల్సి వస్తుంది. ఇవి చూసారా, 50 లీటర్స్ పాటింగ్ మిక్స్, మళ్ళీ ప్లాంట్స్. ఇంకా కౌంటర్కి వెళ్ళిపోయామండి. తర్వాత చాలా తక్కువ ధరకే దొరుకుతాయండి. మరి ఎక్కువ కాస్ట్లీ కూడా ఏమి ఉండవు.
ఇంకా మాకు కావాల్సినవన్నీ తీసుకున్నాక బిల్లింగ్ కౌంటర్కి వెళ్ళిపోయాం. చూసారా ఎన్ని కౌంటర్స్ ఉన్నాయో, ఎంతమంది ఉన్నారు. ఇది మా కార్ట్ అండి, ఫుల్ నిండిపోయింది. ఆ టేబుల్ నీట్గా లేదని మా బాబు చూడండి ఎలా తుడిచేస్తున్నాడు. వాళ్ళకి ఎంత నీట్గా ఉండాలన్నమాట ఏదన్నా సరే. బాబు హాట్ డాగ్ తీసుకున్నాడు, మా వారు బర్గర్ తీసుకున్నారు, నేను పిజ్జా తీసుకున్నానండి. మేము అవి తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. నాకు నచ్చినవి మేము తింటాము. ఇది $3 ఇస్తే ఒక పెప్సీ గ్లాస్ ఇస్తారండి, ఎంతన్నా తాగొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.